ఇజ్రాయేలీలు మన్ని ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీలను నాశనం చేశాను. యెహోషువ వారి పట్టణములను నిర్మూలము చేశాను. ఇజ్రాయేలు దేశమందు అనాకీలలో ఎవడునూ మిగిలి ఉండలేడు. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 26th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ శత్రువులను చూసి ఇజ్రాయేలు భయపడ్డారో వణికిపోయి వెనకెళ్ళిపోతా ఉన్నారు. ఎర్రసముద్రం దాటిన తర్వాత అనాకీలను చూసి, నెఫీలను చూసి, ఆ నెఫీలీలను యెహోషువ ఇజ్రాయేల్ చేతికి దేవుడు అప్పగించాడు. వాళ్ళందరినీ కూడా నాశనం చేసి ఆ దేశాన్ని పట్టుకున్నారట. ప్రైజ్ జీసస్. మోషే ఎర్రసముద్రం చీల్చేసి ఫరో సైన్యాన్ని చంపేశాడు. యెహోషువ ద్వారా దేవుడు అద్భుత రీతిలో అనాకీలను భూమి మీద లేకుండా చేశాడు. వాట్ ఎ మిరాకిల్. దేవుడు నీ మీద పడి నీ శత్రులను ఒక దారిని వస్తే 7 దారులు హతం చేయను గాక. నీ చీకటి వెలుగుగా, నీ దరిద్రం ఐశ్వర్యంగా మారును గాక. ఒకవేళ దరిద్రమైన ఫీల్డ్ కావచ్చు, పాపం అనే ఫీల్డ్ కావచ్చు, లేదా కౌర్షన్ అనే ఫీల్డ్ కావచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, కుటుంబ కలహాలనే ఫీల్డ్ కావచ్చు, అనారోగ్యం అనే ఫీల్డ్ కావచ్చు. అది ఎంత పెద్ద వ్యాధి అయినా సరే, ఎంత సమస్య అయినా సరే, యేసు నామములో ఈ అభిషేక పండుగల ద్వారా దేవుడు నీకు విడుదలిచ్చి వాటిని జయించి వాటిని స్వాధీనం పరచుకొని వాటిని తరిమి కొట్టే శక్తిని, అభిషేకాన్ని దేవుడు ఈ పరిచయంలో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రేయర్లకి ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉన్నాయా, అవి క్లియర్ అయిపోతున్నాయి. ఒకప్పుడు ఆ నెఫీలను చూసినప్పుడు ఎలా భయపడ్డారో, బ్యాక్లాగ్స్, ఆ సబ్జెక్ట్, ఆ ఫిజిక్స్ నా వల్ల కాదు, మ్యాథమెటిక్స్ నా వల్ల కాదు, ఇక సైన్స్ నా వల్ల కాదు, ఇది హిందీ నా వల్ల కాదు, తెలుగు నా వల్ల కాదు, ఏ విషయాన్ని విద్యార్థులు భయపడుతున్నారో వాటన్నిటి మీద దేవుడు నెఫీలను జయించినట్టు నువ్వు జయించుదుగాక. టాపర్ అవ్వదుగాక, డల్లర్ నువ్వు టాపర్ అవ్వదుగాక, ఫెయిల్యూర్ నువ్వు సక్సెస్ఫుల్గా మారుదుగాక. ఒక లైఫ్లో ఫెయిల్ అయ్యావా, అయ్యా నా వల్ల కావట్లేదయ్యా, నా శత్రువుల చుట్టూనయ్యా, ఆఫీసులోనయ్యా, పాలనవాడు ఆళ్ళయ్యా, ఈళ్ళయ్యా, యేసు నామములో అన్నీ కూడా ఆ సమస్యలన్నీ జయించే సామర్థ్యం ఈ అభిషేక పండుగల ద్వారా దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఇంకా అభిషేక పండుగలు ఉన్నాయి. ధైర్యం తెచ్చుకో. జయం మందే. మన దేవుడు మన పక్షంగా ఉండగా మన విరువ దేవుడు. విశ్వాసంలో బలపడు. దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. మంచి జాబులు ఇచ్చునుగాక. మంచి ఆపర్చునిటీస్ హైక్స్ ఇచ్చునుగాక. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా దేవుడు ఓపెన్ చేయనుగాక. ఎవరి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళకి తోడేయండి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక. ఎవరికి ఇల్లు లేదో మంచి ఇల్లు, ఎలా ఏ రీతిగా ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళి అనాకీలను జయించి ఆ దేశాన్ని స్వాధీనపరుచున్నారో అలా స్వాధీనపరుచుకుందువు గాక. శత్రువులకు గవిని స్వాధీనపరుచున్నా అద్భుతంగా దేవుడు బ్లెస్ అయ్యను గాక. ఆ మెయిన్ ప్రార్థన. ఆశ్చర్యక్రీడ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. KG to PG ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మా బిడ్డలు దీవించి ఎగ్జామ్ రాసి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. పేపర్ ఈజీగా ఉండాలి, చదివిన క్వశ్చన్స్ రావాలి, మంచిగా సమయస్ఫూర్తిగా నేను ఆన్సర్స్ రాయాలా, టాపర్స్ ఉండాలి, ఎవరు ఫెయిల్ అవ్వకూడదు. 80%, 90%, 100% వచ్చారు ప్రభు. అలాంటి కృప తెరిచి డోర్స్ ఓపెన్ చేయండి. ప్రతి సబ్జెక్టు చూడండి, ఎక్కడ డల్గా ఉన్నారు, ఏ అనాయకులైన వాటిని జయించారు ఇజ్రాయెల్. అలాంటి కృపను ఇవ్వండి. అలాగే జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో మంచి జాబ్స్ ఇవ్వండి అయ్యా. కాంపిటేటివ్ రాసి తోడే ఉండండి. ఇంటర్వ్యూలు బిడ్డ తోడే ఉండండి. బిజినెస్ పీపుల్ దీవించండి, సమృద్ధిగా దీవించండి. ఫైనాన్షియల్ బ్లెస్ అయ్యింది. మార్కెట్ ఎలా ఉంది, రియల్ ఎస్టేట్ ఎలా ఉన్నా నువ్వు డోర్ ఓపెన్ చేస్తావయ్యా. ఆనాడు ఈ సాగు దినాల్లో కరువు ఎంత ఉన్నా సరే నువ్వు డోర్ ఓపెన్ చేసి సాకు 100 ఫలింపజేసావు. శత్రులు అసూయపడేంత బ్లెస్ చేసావు. శత్రులు అసూయపడేంత బ్లెస్సింగ్స్ మాకు కావాలి, పరిచర్య కావాలి ప్రభా. పరిచర్యలు కూడా దీవించండి. ఏస్తున్నాము అనాయకులు లాంటి ఆయన ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రామిస్ ల్యాండ్ చుట్టూ ఉన్నటువంటి ఆ చీకటితో లయపరచబడి ఆ దేశాన్ని ఇజ్రాయెల్ ఎలా స్వాధీనపరచుకోవాలి. జయమునివ్వండి, దీవునివ్వండి అయ్యా. అద్భుతంగా కృప చూపించండి. అక్కడ కనిమిషాలు ఆయన కన్స్ట్రక్షన్ చేయాలా. సిద్ధాపూర్ ల్యాండ్స్ విషయాలు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అనాకీలు కొట్టివేయండి. వేస్తున్నాము. రిజిస్ట్రేషన్ కావాలి. ఏ సాతాను అడ్డుపట్టడానికి వీలేదు. ఆ ఓనర్స్కి జాషువా గారు కూడా మంచి మనసు ఇవ్వండి. ఇక్కడ సరిగ్గా 2 ఓనర్స్ కూడా మాట్లాడండి. జయమునివ్వండి, కృప తిరివ్వండి యేసునామములో. అలాగే ప్రభా గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమానికి ప్రసవాలు ఇవ్వండి. నాయన పెళ్లి కాని పెళ్లి అవ్వాలి. నెమ్మది పొందాలి. ఇడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఈ రోజంతా జయమునిచ్చి నాయన అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ గంత ప్రభావాలు పొందుకోమని, దీవెనతో నింపమని ఆయన హరిత మరి డెలివరీకి ఉంది. కృప చూపించి దీవెన దయచేయండి. యేసు నామములో ఈ రోజంతా గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. బలంగా ప్రేయర్ చేయండి. దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక. ఈ రోజంతా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చును గాక. ఆయన కృప, ఆయన సన్నిధిని విడుదల చేస్తాను. ఆయన ప్రజెన్స్ నీతో ఉండి గొప్ప కార్యాలు, నీ ఇంట్లో సమాధానం, ఆఫీసులు జయము, అన్నింటిలో కృపనిచ్చును గాక. ఆమె. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.